హాయ్ గైస్! నిన్న చాలా మంది మనం లాస్ చూసాము ఇంక్లూడింగ్ మీ. సో, ఈ టైం అనేది మార్కెట్‌లో ఎంటర్ అయ్యే టైం. ఇది మీరు ఎగ్జిట్ అయ్యే టైం అసలే కానే కాదు. మీ దగ్గర ఏమైనా క్యాపిటల్ ఉంటే మాత్రం మీరు ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌గా స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్ కొనండి. సేఫ్‌గా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. బికాస్ పర్టిక్యులర్‌గా ఏ స్టాక్ పెరిగిద్దో లేదో మనం పర్టిక్యులర్‌గా ప్రిడిక్ట్ చేయలేం. సో, అది ఒకవేళ మీకు టఫ్ అనిపిస్తే ఆర్ మీకు అది కొద్దిగా రిస్కీ అనిపిస్తే మీరు డైరెక్ట్‌గా స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఇది మీరు సిస్టమాటిక్‌గా మీ దగ్గర ఒకవేళ 1,00,000 ఉందనుకోండి 20,000 అలా ఇన్వెస్ట్ చేయండి. సో, అలా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒకవేళ ఇది మళ్ళీ సేమ్ ఆల్ టైమ్ హైకెళ్ళినా గాని ఇది మీకు అరౌండ్ 9, 10% ఇస్తుంది. సో, మీరిక్కడ బెనిఫిట్ చేసుకోవచ్చు. సో, ఎగ్జిట్ అయ్యే టైం అయితే అస్సలు కానే కాదు. మీరు కొద్దిగా ధైర్యం చేసుకొని ఇలాంటి అప్రోచెస్ ఏమైనా వాడండి. ఇది కొద్దిగా సేఫ్‌గానే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. సో, నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ అనేది టాప్ కంపెనీసే దీంట్లో ఉంటాయి. ఏదన్నా మీరు పర్టిక్యులర్ ఒక కంపెనీ కొనేసారనుకోండి అది కింద పడిపోతే మనం చెప్పలేం. సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా పీఎస్‌యూ కంపెనీ ఏది పైకెళ్ళిద్దో, ఏది కిందకెళ్ళిద్దో అది మనకి కరెక్ట్‌గా తెలీదు. బికాస్ ఇప్పుడు బీజేపీ అనేది ఎక్కువ మార్జిన్ తోటి గెలవలేదు. సో, ఇంక్లూడింగ్ బీజేపీ దేర్ ఆర్ సమ్ అదర్ అలయన్సెస్ యాస్ వెల్. సో, వాళ్ళ ఒక థాట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి ఇప్పుడు. సో, కరెక్ట్‌గా మనం చెప్పలేం కాబట్టి మీరు డైరెక్ట్‌గా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్మాల్ క్యాప్ నిఫ్టీ, స్మాల్ క్యాప్ ఈటీఎఫ్స్‌లో. ఇది మీకు ఏ బ్రోకరేజెస్‌లోనా దొరుకుతది. జెరోదా, అప్‌స్టాక్స్, గ్రో అందులో మీరు ఒకసారి స్మాల్ క్యాప్ అని సెర్చ్ చేయండి. ఇంకా అందులో మీరు సిస్టమాటిక్‌గా ఇన్వెస్ట్ చేయండి. నాకు తెలిసి ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ బికాస్ అరౌండ్ మీకు 10% డౌన్‌లోనే ఉంది. 8, 9% డౌన్‌లోనే ఉంది. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ వేర్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ ప్రాఫిట్స్. సో, రేపు ఒకవేళ ఇంకా కింద పడితే మీరు ఇంకా 20,000 ఇన్వెస్ట్ చేయండి. సో, క్యాపిటల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఎక్కువ పర్టిక్యులర్ ఏ కంపెనీ, ఏ స్టాక్ కొనాలని కన్‌ఫ్యూజ్ అవుతుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. సో, యాహ్! ఇంక మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా స్టాక్ కొనాలనుకుంటే మీరు పీఎస్‌సిస్‌లో ఎన్‌బీసీసీ చూడొచ్చు. ఇది ఆల్‌మోస్ట్ 20% డౌన్ అయింది రీసెంట్‌గానే. ఇంకా దీని ఒక ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా చాలా బానే వచ్చాయి. ఇంక మీరు వేరే కంపెనీ ఏమైనా చూడాలనుకుంటే దెన్ మీరు ఇర్కాన్ చూడొచ్చు. ఇది నేను 220స్‌లో కొన్నాను ఈరోజు. ఇంకా ఒకవేళ మీరు కూడా ఇది ఒకవేళ 220స్‌లో ఏమైనా వచ్చిందంటే మాత్రం ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి ఆర్డర్స్ మాత్రం చాలా బాగొస్తాయి. ఏ రూలింగ్ పార్టీ వచ్చినా కానీ రైల్స్ అయితే ఉంటాయి గదా! రైల్ రైలు లేకుండా అయితే మనం తిరగము. సో, రైల్వేస్‌కి మాత్రం ఆర్డర్స్ అయితే బానే వస్తాయి. బికాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రైల్వేస్ కూడా చాలా పెరిగిద్ది. సో, ఇర్కాన్ అవన్నీ డీల్ చేసిద్ది. ఇంకా దీని రీసెంట్ ప్రాఫిట్స్ కూడా చాలా బానే వచ్చాయి. సో, మీరు ఇది కూడా ఒకవేళ 220స్‌లో వస్తే మాత్రం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. సో, ఇది కూడా బెస్టే. బట్ దెన్ సేఫ్‌గా ఉండాలంటే మాత్రం మీరు ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి సిస్టమాటిక్ వేగా. బట్ దెన్ మీరు కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకుంటే దెన్ మీరు ఎన్‌బీసీసీ ఇంకా ఇర్కాన్ కొద్దిగా చూడొచ్చు.